హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ లావణ్య గుడూరు. సో ఇవాళ మనం మన స్టూడియోలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోబోతున్నామండి. ఆయన ఒక విలక్షణమైన నటుడు మాత్రమే కాదు, ఒక చాలా పెద్ద నిర్మాత అండ్ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్మిస్తూ మన అట్లాంటాలో మనతో పాటు నివసిస్తున్న శ్రీ వెంకట్ దుగ్గిరెడ్డి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి డెవిల్స్ చైర్ అనే ఈ మూవీతో ఒక మెంటలిస్ట్ పాత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని టాలీవుడ్లో పొందాలని చూస్తూ మరి ఆ చిత్ర విశేషాలతో పాటు ఆయన స్వాగతం కూడా మనం తెలుసుకుందాము. సో లెట్స్ వెల్కమ్ వెంకట్ గారు ఆన్ టు ద స్టూడియో అండి. హలో వెంకట్ గారు. నమస్కారం వెంకట్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఒక అట్లాంటా వాసిగా మిమ్మల్ని ఇవాళ ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో మాకు మీ గురించి చాలా విషయాలు తెలుసు, బట్ మా ప్రేక్షకులు కూడా అసలు మీ జర్నీ ఎలా మొదలైంది, మీరు ఎక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చారని తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ముందుగా అసలు మీరు సినిమా ఇండస్ట్రీలో ఎలా అడుగుపెట్టారు? సినిమా నాకేంటంటే అమ్మ చిన్నప్పటి నుంచి డ్రామాలు, మామూలుగా మా విలేజ్లో డ్రామాలు, స్టేజ్ పైన రికార్డ్ డ్యాన్సులు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో స్టేజ్ షోలు అలా చేస్తుండేవాడినండి. మా డాడీ కూడా డ్రామాలు వేసేవాడంట. సో మేబీ అది నా బ్లడ్లో ఉండిందేమో. ఐ వాజ్ లైక్ మూవీ యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళని పోయి కలవటము. సో ప్రతి మూవీనండి ఎవ్రీడే ఫస్ట్ షోకి వెళ్ళిపోతాను నేను. సో ఐ వాంట్ టు సీ హౌ దే ఎవరు ఎలా చేశారు అలా ఉండేది. నాకు ఫస్ట్ మూవీ గాలోడ్ అని చెప్పి సుడిగాలి సుధీరు మా కజిన్ అనమాట, దానికి డైరెక్టర్ ప్రొడ్యూసరు. ఆయన యాక్చువల్గా నాజర్ రావాల్సిన లాయర్ క్యారెక్టర్, నాజర్ రాకుంటే నాకు అమెరికాకు ఫోన్ చేసి సాయంత్రం ఫ్లైట్ ఎక్కే పని అయితే చెప్పు అంటే నేను వెంటనే మా ఆవిడని అడిగి ఓకే అంటేనే వెళ్ళి ఫ్లైట్ దిగిన సేమ్ డే రోజే షూటింగ్ అండి. అలా నా వెండి తెర పైన అలా నా స్టార్ట్ అయిందమ్మా అది ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ టైం అంటే అఫ్కోర్స్ అంటే మనము మామూలుగా స్టేజెస్ మీద యాక్ట్ చేయడం చాలా డిఫరెంట్ ఉంటుంది, కానీ స్క్రీన్ మీదకి వెళ్ళి అంత పెద్ద సెట్లో అంతమంది ముందర చేయడం అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎలా అనిపించింది ఆ క్షణం? నేను ఫ్లైట్ దిగుతానే 3 hours బ్రేక్ ఉండిందండి. రామానాయుడు స్టూడియోకి వెళ్తానే లాయర్ గారు ఫస్ట్ షాట్ నాదేమో. చుట్టూ చాలామంది క్రౌడ్ ఉన్నారు. తర్వాత ఫస్ట్ షాట్ నాకు కొంచెం లిటిల్ బిట్ నర్వస్ అయ్యాను, ఎందుకంటే మనం స్పీచ్ ఇచ్చేది స్టేజ్ పైన, దట్ ఈస్ డిఫరెంట్. లైక్ నువ్వు కెమెరా యాంగిల్స్ అన్నీ చూసుకోవాలి కదమ్మా. కపుల్ ఆఫ్ ఫస్ట్ ఫ్యూ షార్ట్స్ 3-4 షార్ట్స్ అలా తీసుకున్నాను టేక్స్. తర్వాత స్లోగా గట్టింది అనమాట. బట్ ఫస్ట్ టైం ఇట్ వాజ్ నర్వస్, మొత్తం షవరింగ్ అయింది కొంచెం. అంటే చిన్నప్పుడు మీరు కన్న కళ అక్కడ ఒక్కసారి అలాగా మీకు సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ అనుభవం ఎలా ఉండింది? ఫస్ట్ చాలా దట్స్ గ్రేట్ అండి. ఇంకోటి ఏంటంటే అమ్మ, నేను బాబా డివోటీని, దానికి కెమెరామెన్ బాబా డివోటీ అనమాట. ఫస్ట్ మూవీ స్టార్ట్ కాగానే బాబా ఫోటో పెడితే అమ్మ బాబా వచ్చాడికి నాకు ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి అనుకునింది. మరి ఇట్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట మూమెంట్ అది. తమ్మారెడ్డి భరద్వాజ, సో సుడిగాలి సుధీరు, అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్తో ఫస్ట్ సీనే పడిందమ్మా నాకు. సో మొత్తానికి మీ కళ ఇవాళ సార్థకత అయింది మొత్తానికి. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అట్లాంటాలు మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాము. చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇటు పక్క వర్క్ని మేనేజ్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో పర్ఫెక్ట్ గై అని చెప్పచ్చు మీరు. అలాంటి మీరు ఇప్పుడు ఇవాళ సినిమా ఇండస్ట్రీలో మీకంటూ ఒక స్థానాన్ని చేకూర్చుకున్నారు. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండి. సో మరి ఈ ఫస్ట్ మూవీ అయ్యాక మీ సతీమణి మాధవి గారు, ఆవిడ రియాక్షన్ ఎలా ఉండింది? ఫస్ట్ నేను యాక్చువల్గా వాక్ చేస్తుంటే ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫస్ట్ మూవీకి వచ్చి మా ఆడి చెప్తే దిస్ ఇస్ వాట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్ కదా, బుక్ చేసుకునింది. వెంటనే బుక్ చేసుకుని వెళ్ళాను. తర్వాత గాలో డబ్బింగ్కి మా వైఫ్ని కూడా తీసుకెళ్ళా ప్రసాద్ ల్యాబ్కి. సో షీ లైక్ ఐ ఇంట్రడ్యూస్ ఎవ్రీబడి. సో మా బ్రదర్ కూడా వదిన మాకు బ్లెస్సింగ్స్ ఈ నెక్స్ట్ మూవీకి అని చెప్పి, సో డబ్బింగ్ నా పక్క నుండి చెప్పించిందమ్మ గాలోడికి మా వైఫ్. ఓకే, సో ఇది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. అంటే మూవీకి లేకపోయినా పక్కన డబ్బింగ్ కూర్చొని చెప్పేంత ఉంటే చాలా ఇట్స్ వెరీ గుడ్. సో మరి మాధవి గారు స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమన్నారు మిమ్మల్ని? గాలోడికి బాగానే ఉండిందండి. సో మిస్టరీ కూడా చాలా లెంతీ రోల్, కానీ ఆ మూవీని ఏంటంటే టైం లేక పాపం డైరెక్టర్ వాళ్ళకి ఎడిటింగ్ కొంచెం థింక్ డెఫిషియన్సీ అయినట్టుంది. సో బట్ లైక్ మా వైఫ్ మొత్తం గుడ్ థింగ్ ఏంటంటే స్పీచ్ ఇచ్చినప్పుడు మా వైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడండి మూవీ అయింది. ఐ డోంట్ నో 6 cents ఎలా తెలిసిందో తెలీదు. సో పైన బాగానే వచ్చింది అది కూడాను. బట్ లెంతీ రోల్ వచ్చిందమ్మ, 40 minutes దాకా డిటెక్టివ్గా చేశాను. కాకుంటే ఆ మూవీ పెద్ద హిట్ కాదు. హిట్ ఫ్లాప్ అనేది ఇట్ విల్ బి లైక్ అప్స్ అండ్ డౌన్స్ అండి. సినిమా ఇండస్ట్రీలో అది చాలా కామన్, కానీ మనం ఎలా తీసుకుంటాం దాని నుంచి ముందుకు వెళ్ళడం అనేది మేము చూడాలి. సో మీరు మాత్రం చాలా సక్సెస్ఫుల్ గానే వెళ్తున్నారు. ఇప్పటికి ఆల్రెడీ 8 movies చేశారు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో 8 movies లైనప్ అయ్యాయి. సో ఇట్స్ రియలీ హ్యాపీ అండి.
సో మరి ఈ మూవీ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత మీరు డిఫరెంట్ పాత్రలు ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా డెవిల్స్ చైర్ అనే ఒక హారర్ థ్రిల్లర్లో మెంటలిస్ట్ పాత్రని మీరు పోషించారు. సో దీనికి మీరు చూసిన అంటే ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయండి ఆ పాత్రలో? ఛాలెంజెస్ అంటే అమ్మ మేకప్, ఎక్స్ప్రెషన్స్ చేయకూడదు, పిచ్చోడు అనమాట దీంట్లో. యూ కెనాట్ లైక్ మామూలుగా డిటెక్టివ్ అనుకో, నేను జబర్దస్త్ నవీన్ మీ ఇద్దరు కామెడీ చేసి అలా చేసేవాళ్ళం. ఓకే. దీంట్లో అలా లేదనమాట. ఈజ్ వెరీ స్టబన్ గై. వాడికి అన్ని తిరుగుతూ ఉంటాయి అనమాట. దేవుళ్ళు కనిపిస్తుంటాయి, స్పిరిట్స్ కనిపిస్తుంటాయి, అన్నీ. ఆల్సో వెరీ స్టబ్బను, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని అలా సీరియస్ క్యారెక్టర్ అమ్మా ఇది. అదొక్కటి కొంచెం డిఫికల్ట్. లైక్ సంచి ఒకటి, దాంట్లో మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి బొమ్మలు. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలమ్మా. వెన్ ఎవర్ ద కెమెరా, నాకు కెమెరా ఉన్నా లేకపోయినా కానీ నేను సంచి పట్టుకొని తిరిగేవాడిని. సో అది అలవాటు అయిపోయింది. కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అమ్మా ఇది, సీరియస్ క్యారెక్టర్. ఓకే. సో మీకు అంటే హీరో గారితో సన్నివేశాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు డైరెక్టర్ గారు మీకు చేసి చూపించేవారా అండి? సో మనకు తెలుసు డైరెక్టర్ గారితో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. సో మీకు ఆ సన్నివేశం చెప్పేటప్పుడు ఎలా అనిపించేది? అంటే ఇప్పుడు ఓకే ఇలా యాక్ట్ చేయాలి మీరు, సపోజ్ మీకు హారర్ సీన్స్ ఇలా ఉంటాయి అనేది మీరు ఎలా తీసుకునేవారు అండ్ డైరెక్టర్ గారు మీకు ఎలా చెప్పేవారు? ఈయన డైరెక్టర్ వచ్చి గంగాధర్ అని సెకండ్ మూవీ అమ్మా ఇది. నేను బిఫోర్ ఒక వైఫ్ ఆఫ్ అనిర్వేష అని చెప్పి నాకు 1 day క్యారెక్టర్ ఇచ్చారమ్మా. నేను ఐఎమ్ అబౌట్ టు ఫ్లై బ్యాక్ టు యూఎస్. అప్పుడు ఆ రోజు పిలిచి ఒక నెల్లూరు అపార్ట్మెంట్ ఓనర్గా ఒకటి ఇచ్చారు రోల్. అక్కడ నేను చూసేవాళ్ళు టీమ్, రేష్మా అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది దగ్గర, వాళ్ళ టీం మొత్తం యంగ్స్టర్స్ అమ్మా. సో అందుకని ఈ మూవీని కూడా ఆయన ద్వారానే, అంటే మంచి ఇది అంతకుముందు ఇంతకుముందు మీకు చెప్పానమ్మా, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి ఒక మూవీ తీయాలనుకున్నాం. అది సైకో రోల్స్ అనమాట అవి. అది కాకుండా ఈ స్టోరీ చెప్తానే బాగా గూస్ బంప్స్ వచ్చాము స్టోరీ టెల్లింగ్ అప్పుడే. అందుకని దాన్ని హోల్డ్ చేసి దీనికి వెళ్ళాము. డైరెక్టర్ మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ అమ్మా, ఆయనకి ఎప్పుడు కావాలనో వీళ్ళు ఎన్ఆర్ఐలు ఒక షాట్ తీసుకొని బాగా వచ్చింది సార్ అని మమ్మల్ని పొగిడేవాడు కాదు. సార్ ఇంకొకటి చేద్దాం అని. గంగాధర్ సప్తశిఖర అని మంచి యంగ్ డైరెక్టర్ అమ్మా, చాలా చాలా పిండుకున్నాడు మా దగ్గర. సో టాలెంట్ ఉంది కాబట్టి మన దగ్గర నుంచి అది రాబట్టారు అనుకుంటా. సో ఇప్పుడు మేము ఇంకా ప్రోమో రిలీజ్ అవ్వబోతోంది మంది మూవీది. సో ప్రోమో చూడంగానే మాకు బాగా క్యాచీగా ఉండేది ఏముందంటారు ప్రోమోలో? ఐ థింక్ ఇప్పుడు ఎనీబడి లైక్ డివోటీస్ అయితే ఒక ఆంజనేయ స్వామి పంచముఖం ఫేస్ ఒకటి చూపిస్తారండి. ఓకే. అదొకటి ఉందండి. సో ఐ డోంట్ నో నేను చెప్పొచ్చో లేదో కానీ ఇంకా కపుల్ ఆఫ్ దాంట్లో డెవిల్ చైర్లో నుంచి డెవిల్ రావటం, తర్వాత నా ప్రొఫెసర్స్ని ఒక కపుల్ ఆఫ్ దెమ్ వాళ్ళని డెవిల్ కట్టేసి కొన్ని సీన్స్ ఉంటాయమ్మా. అవన్నీ కూడా కొంచెం మీరు అన్నారు కదా హర్రర్ మూవీస్ అంటే భయం అని. సో డెఫినెట్గా లిటిల్ బిట్ మీకు భయం వేస్తుందని అనుకుంటున్నాను నేనమ్మా. సో మీరు మమ్మల్ని ప్రోమోలోనే భయపెట్టేద్దాం అనుకుంటున్నారు. సో సో అంటే టేకింగ్ అంత బాగుందని మీరు చెప్తున్నారు. సో మేము కూడా ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నాము డెఫినెట్లీ. సో మీకు ఈ మూవీలో బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా ఉందా అండి? అసలు మీకు డైలాగులు ఉన్నాయి ఈ సినిమాలో? చాలా డైలాగులు ఉన్నాయమ్మా. నాకు ఒక బుక్ పంపించారండి బిఫోర్ ఐ గో టు ద మూవీ. ఓకే. సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏది? అంటే మెయిన్ స్క్రీన్ మీద బాగా కనెక్ట్ అయ్యేది అండ్ మీకు బాగా నచ్చిన ఫేవరెట్ డైలాగ్ ఏది? నాకేంటంటే హీరోకి హీరోయిన్కి ఒక ధైర్యం చెప్తానమ్మా. వాళ్ళ ఇంట్లో పని మనిషికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుద్ది. తర్వాత వెరీ బిగినింగ్ షాట్లో ఒక చిన్న పాపకు ఒక ఇన్సిడెంట్ జరుగుద్దమ్మా. ఆ పాపకు కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్తాను అనమాట. సో ఇదేంటంటే ఆ అమ్మాయికి ఏమీ కాదు, ఈ కుర్చీలో ప్రేతాత్మ ఉంది, దాంట్లో మీడియం కళ్ళు తెలుసుకోవాలంటే ఒక పీస్ ఆఫ్ కుర్చీని తీసుకెళ్ళి మా ప్రొఫెసర్కి ఇచ్చి టెస్ట్ చేయాలి. సారీ కరెక్ట్గా రాలేదు, ఆ టైప్ అనమాట. కాదు, మీరు చెప్పిన తీరు చూస్తే ఇప్పుడు నా చైర్లో డెవిల్ ఉందేమో అని భయం వేసింది. అంటే ఆ ఇంటెన్సిటీ మాకు అర్థమైంది. అంటే మీరు ఆన్ స్క్రీన్ చెప్పుంటే ఇంకొంచెం ఇంటెన్సిటీ ఉంటుంది డెఫినెట్లీ, కానీ ఇప్పుడు చెప్తుంటే అనిపించింది ఓకే మేము స్క్రీన్ మీద డెఫినెట్గా ఒక మంచి హారర్ థ్రిల్లర్ని చూడబోతున్నాం అని మాకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ అండి ఫర్ దాట్. సో మరి అంటే మేకప్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే అఫ్ కోర్స్ మెంటలిస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, మీరు చెప్పినట్టు కొంచెం పిచ్చివాళ్ళలానే కనిపించాలి. మీ డ్రెస్సింగ్ స్టైల్ ఇస్ ఓకే, బట్ మేకప్ కూడా దీనికి తగ్గట్టుగా ఏమైనా డిఫరెంట్గా వర్కౌట్ చేశారా? అవునమ్మా, ఇవి అన్నీ బిఫోర్ ఐ గో దేర్ వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకున్నారమ్మా. మెజర్మెంట్ తీసుకొని లైక్ ఒక ఇండియన్ స్టైల్ లైక్ డ్రెస్లన్నీ కూడా ఇట్లా ప్యాంట్ షర్ట్ కాదమ్మా, డిఫరెంట్ ఈషా వాళ్ళ దాంట్లో ఉంటాయి కదమ్మా, ఈషా వాళ్ళు ఆ టైప్ ఆఫ్ డ్రెస్ అండి. తర్వాత నాకు బాంబే నుంచి ఇగ్గు మెజర్మెంట్స్, లేజర్ మెజర్మెంట్స్, మా వైఫ్ టేప్ తీసుకొని మెజర్మెంట్స్ చెప్తే సెంట్ లైక్ విగ్ పంపించారండి. సో ఉదయాన్నే సెట్కి వెళ్తానే ఆ విగ్గు లైక్ పజామా డ్రెస్లో వేసుకొని సంచి తగిలించుకొని కూర్చోండి నా షార్ట్స్ కోసం. సో యా అలా ఉండింది. సో కొంచెం
దీని మీద మీ లుక్ మీద కూడా చాలా హోంవర్కే జరిగింది. అయ్యా దానికి అద్దాలు అన్నీ అమ్మా. సో డిఫరెంట్ బ్లాక్ కలర్ ఫ్రేమ్ పెట్టి ఓకే. సో అవి చేశారండి. మేకప్ మ్యాన్ వచ్చి రవి అని చెప్పి అబ్బాయి చాలా బాగా చేశాడమ్మా. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ప్రతి డీటెయిలింగ్లోనూ చాలా కేర్ తీసుకున్నారు ఆ పాత్రలోకి అని అర్థమవుతుంది. సో మెంటలిస్ట్ పాత్ర అనగానే మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అంటే ఏమైనా బుక్స్ చదవడం కానీ, ఇదివరకు ఎవరైనా మనం చేశారా రెఫర్ చేయడం కానీ, అలాంటివి ఏమైనా హోంవర్క్ మీ సైడ్ నుంచి జరిగిందా? నేను ఒక కపుల్ ఆఫ్ దెమ్ అమ్మా. బేసిక్గా రాజుగారి గదిలో ఫస్ట్ది, సెకండ్ది మళ్ళీ అంటే చూసాం కానీ ఫస్ట్లో అంత చూడలేదు. ఈ మూవీకి వెళ్ళేటప్పుడు రాజుగారి గది 2 బాగా చూసానమ్మా. ఓకే. అంటే ఆ నాగార్జున సముద్రం దగ్గరికి రావటం, సో అట్లా ఏం జరిగింది అవి కనిపిస్తుంటాయి స్పిరిట్స్ ఆయనకి. సో అవన్నీ కొంచెం వాచ్ చేసి వెళ్ళాను. ఓకే. సో మొత్తానికి మీ సైడ్ నుంచి చాలా హోంవర్కే జరిగింది అంటారు. అటు లుక్ నుంచి కావచ్చు, అంటే ప్రెజెంటేషన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అంటే మనం చూపించే విధానం, అంటే ఈ పాత్రకి ఇది సెట్ అవుతుందా లేదనేది అఫ్ కోర్స్ మాకు మీ పోస్టర్స్ చూస్తే అర్థమైపోయింది పాత్రకి మీరు చాలా దగ్గరగా ఉన్నారు అని చెప్పి. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రోమో ఫర్ షూర్. సో మరి ఈ మూవీలో మీకు హీరోతో ఏమన్నా సన్నివేశాలు, అంటే హీరో హీరోయిన్స్ మధ్య మీరు వెళ్ళి చేసే సన్నివేశాల్లో బాగా ఛాలెంజింగ్ అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? హీరోకి హీరోయిన్కి నాకు సీన్లు ఉన్నాయండి. ఓకే. విలన్కి నాకు మాత్రం లాస్ట్లో ఒక కప్, ఎందుకంటే ఐఎమ్ రైట్ బిహైండ్ హిమ్ అనమాట. ఆయన డ్యామేజ్ చేసిపోతుంటే నేను కెడతా ఫైనల్లీ ఐ విల్ క్యాచ్ హిమ్ అనమాట. సో అలా ఉంటుంది. హీరోకి హీరోయిన్కి నాకు చాలా, వాళ్ళ ఇంట్లో మొత్తం చాలా డైలాగ్స్ ఉంటాయండి. సో యా, గుడ్ గుడ్ గుడ్. సో మరి ఈ మూవీలో ఇంకా కొత్తగా యాక్ట్ చేసిన నటీనటుల గురించి మీకు ఏమైనా, అంటే మీరు నాకు తెలుసు ఆల్రెడీ వర్క్ చేసిన డైరెక్టర్స్ ఉన్నారు, బట్ ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా నటిస్తున్నారు కదా, సో వాళ్ళ గురించి ఏమైనా మా ప్రేక్షకులకు చెప్తారా? దీంట్లో విలన్గా ఇక్కడ మన అట్లాంటా అమ్మ ఆయన చంద్ర సుబ్బు గారు, ఆయన విలన్గా ఫస్ట్ టైం యాక్ట్ చేశాడు. ఓకే. సో ఆయన యాక్చువల్గా ఒక చిన్న క్యారెక్టర్ అని చెప్పి తీసుకెళ్ళి, సో ఆయన పర్సనాలిటీ చూసి విలన్గా అప్గ్రేడ్ చేశారు. బాగా చేశాడు ఆయన. సో ఆయన మేకప్ కూడా చాలా టైం 2 hours పట్టేది. ఓకే. సో అదో ఆయన కొత్త ఆయన ఉన్నాడు. మిగతా వాళ్ళంతా అక్కడ లోకల్ టీమ్. ఓకే. అంటే సాంకేతిక నిపుణులు కానీ, ఈ బ్యాక్గ్రౌండ్ మనకి ఈ మీడియా టీమ్స్ వీళ్ళందరూ కూడా అక్కడ మీకు తెలిసిన వాళ్ళే ఉన్నారు? అందరూ తెలిసిన వాళ్ళేనండి. సో ఇప్పుడు బిషేక్ అని చెప్పి మ్యూజిక్ చెన్నై అమ్మ. ఓకే. యాక్చువల్గా ఇందాకనే అంత మ్యూజిక్ అంతా ఫైనలైజ్ చేసుకుని మా డైరెక్టర్ చెన్నై నుంచి హైదరాబాద్కి బ్యాక్ వస్తున్నాడు. ఓకే. వీ గాట్ లైక్ లాస్ట్ వెన్స్డే రోజు సెన్సార్ అయిందండి. సో వీఆర్ లైక్ గెటింగ్ రెడీ. సో ఫైనల్ టచ్ చేసుకొని దెన్ విల్ అప్లోడ్ ఇన్ టు ది క్యూబ్స్ అనమాట. సో ఓకే. సో ఇప్పుడు ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడితే, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నప్పుడు? ఆడియన్స్కి చాలా కనెక్టింగ్గా ఉంటుంది అంటారా బ్యాక్గ్రౌండ్ స్కోర్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉందండి, కొంచెం భయపెట్టేటట్టుగానే ఉంది, గూస్ బంప్స్ లాగా వస్తాయి. అయితే వీక్ హార్టెడ్ పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. బాగానే చేయించారమ్మా చెన్నైలో. బిషేక్ అని వాళ్ళ టీం బాగానే చేశారు, చాలా బాగా చేశారు. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో కాసేపు సినిమాని పక్కన పెడితే మీ వ్యక్తిగతం గురించి కూడా తెలుసుకుందాము. సో వ్యక్తిగా అసలు మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది యాక్చువల్గా నెల్లూరు అండి. ఓకే. సో మా మమ్మీ డాడీ వాళ్ళు, మాది వ్యవసాయం అండి. మా డాడీ మా ఊరు ప్రెసిడెంట్ ఒకప్పుడు. ఓకే. సో మేము చదువుల కోసం నెల్లూరు పక్కన విలేజ్ అయితే నెల్లూరుకి మూవ్ అయ్యాం చదువుకోవడానికి. తర్వాత నేను ఇంజనీరింగ్ వచ్చి చిత్రదుర్గలో చేశానండి, కర్ణాటకలో. అప్పుడు 5 కాలేజెస్ ఉంది, రాలా ఎంసెట్లో ఎన్నిసార్లు రాసిన. సో ఇంజనీరింగ్ అయిపోతానే మా సిస్టర్ వాళ్ళది రాజస్థాన్లో కన్స్ట్రక్షన్ కంపెనీ, నేను సివిల్ ఇంజనీర్ అండి. సో ఎయిర్పోర్ట్ ఇంజనీర్గా పనిచేశాను. అదే టైంలో మా ఇంజనీరింగ్ గ్యాంగ్ మొత్తం బాంబేకి వెళ్తున్నారు, మెయిన్ ఫ్రేమ్ వచ్చింది, అందరూ అమెరికాకి పోతున్నాం అంటే ఇంకా నన్ను కూడా తీసుకెళ్లారు. సో 96లో మెయిన్ ఫ్రేమ్ కోర్స్ చేసి 97లో యూఎస్కి వచ్చానండి. నేను Y2Kకి వచ్చాను. అమ్మో, చాలా అసలు లాంగ్ టైం బ్యాక్ యాక్చువల్గా. అట్లాంటాకి రేపు June 18కి 29 కంప్లీట్ 30 yearsకి ఎంటర్ అవుతానమ్మా. వండర్ఫుల్ అండి. సో ఐ థింక్ మీరు అయితే నాకు తెలిసి ఇక్కడున్న ఒడిదుడుకులన్నీ బాగా చూసుంటారు. అమెరికాలో మనకు జరిగే అంటే చిన్న చితక చేంజెస్ కావచ్చు, అంటే ఫ్యూచర్ ఎంత చేంజ్ అయింది 30 ఏళ్లలో అనేది మీరు దగ్గరుండి చూసినట్టున్నారు. మేము వచ్చినప్పుడు ఒక ఇండియన్ స్టోర్, ఒక ఇండియన్ రెస్టారెంట్ అండి, డికేటర్లో ఉండేవాళ్ళం అప్పుడు. సో అలా ఉండింది. స్లోగా లైక్ ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్. ఎక్కడో ఒక తెలుగు సినిమా వేస్తే వెళ్ళేవాళ్ళం, అంత దూరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తెలుగు మూవీస్ ఎవ్రీవేర్. సో చాయ్ అవైలబుల్ ఉంది, బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంది, ఇప్పుడు లాట్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్స్. గుడ్ టు సీ, ఎందుకంటే మన వాళ్ళు అందరూ ఒకే చోట ఉండడం అండ్ మోర్ ఆప్షన్స్ ఇస్ రియలీ గుడ్. రైట్. సో అలాగే మీరు అంటే మీరు ఎదగడమే కాకుండా ఇంకా చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.
సో అప్ టు డేట్ టెక్నాలజీస్ అనేది మీ సొంత కంపెనీ, దాని ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించి ఎంతోమంది కిడ్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో మరి దాని గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? రైట్. అప్ టు డేట్ టెక్నాలజీ 2012లో స్టార్ట్ చేసామండి, నేను మా వైఫ్ అనుకొని. ఓకే. తర్వాత సేల్స్ ఫోర్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఓకే. తర్వాత కపుల్ ఆఫ్ క్వాలిటీ ప్రాజెక్ట్స్ తెచ్చుకొని చేసాము. సో మాకు మొన్నటిదాకా ఎవ్రీ మంత్ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ ఉండేది, .NET ట్రైనింగ్ ఉండేది. ఓకే. సో నాకు ఐ హావ్ ఫ్యూ డైరెక్ట్ క్లయింట్స్ ఉన్నారు, కొన్ని అమెరికన్ వెండర్స్ ఉన్నారు. సో అరౌండ్ 48 పీపుల్ వర్క్ చేస్తున్నారమ్మా నా పేరోళ్ళు. దట్స్ వండర్ఫుల్ అండి. అంటే ఒక స్టేజ్లోనే మనిషి ఆగిపోకుండా నేను ఎదిగాను సరిపోయింది అనుకోకుండా మీరు నిజంగా ఇంకొక ముందడుగు వేసి ఇంకా చాలా మందికి ఉపాధి కల్పించి, అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సేవా కార్యక్రమమే చెప్పాలంటే. బట్ కుడోస్ టు యువర్ పేషెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఎస్టాబ్లిష్ ఎనీ సక్సెస్ఫుల్ కంపెనీ హియర్ ఇన్ US. సో వీ టోటలీ అండర్స్టాండ్ యువర్ ఎఫర్ట్స్ దేర్. సో సేవా కార్యక్రమాల దగ్గరికి వస్తే మీరు చాలా, అంటే ఎవ్రీ థర్స్డే బాబా గుడికి వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అండ్ అలాగే శంకర్ నేత్రాలయకి మీరు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ దాతగా కూడా నిలిచారు. రీసెంట్గా 1 or 2 క్యాట్రాక్ట్ ఆపరేషన్స్కి ఇవ్వడం జరిగింది మనీ. సో దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులకి మీ మాటల్లో వినాలి. షూర్ అమ్మ. నేను బాబా డివోటీని అండి. ఇక్కడ బాబా టెంపుల్ కట్టినప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళు డొనేషన్ అడిగినా ఇస్తూ ఉండేవాడిని. మా అబ్బాయి పేరు కూడా యాక్చువల్గా హితార్థి అయితే నేను సాయి అని పిలుచుకుంటాం మేము ఇంట్లో అందరము. ఓకే. సో అలా బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నా కన్సల్టింగ్ కంపెనీలు ఎవరైనా ప్లేస్ అయితే $116 అన్నదానానికి ఎవ్రీ థర్స్డే 4,000 5,000 పీపుల్కి ఫ్రీ మీల్స్ ఇస్తారమ్మా బాబా గుళ్ళు. ఓకే. సో సమ్మర్లో అయితే 4,000-5,000 ఉంటారు, వింటర్లో కొంచెం తగ్గుతారు. సో అలా ఇచ్చేవాడండి. తర్వాత బాబా టెంపుల్ ఓకే చాలా బాగానే ఉంది ఫండ్స్ అని అనుకున్నప్పుడు మన బాలా ఇందుర్తి గారు శంకర్ నేత్రాలయంకి అది పరిచయం చేశారండి నాకు. అప్పుడు నేనేం చేశానంటే, సార్ నాకు ఏ ప్లేస్మెంట్ వచ్చినా 2 క్యాటరాక్ట్ అంటే $65 ఒక్కోటమ్మా, సో $130 నేను ఇస్తాను సార్ అని అలా ఇచ్చుకుంటా వచ్చానమ్మా. మొన్ననే ఐ థింక్ నా 100 అంటే దాటిని అని చెప్పారమ్మా బాలాగారు వాళ్ళు. వండర్ఫుల్ అండి. సో థ్యాంక్ యూ బాలాగారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆయన చెప్పకుండా నాకు తెలిసేది కాదమ్మా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ బాలాగారు, మీరు చాలా సేవలు చేస్తున్నారు. అండ్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ రియలీ గుడ్ అండి. ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా నేత్రదానం చాలా గొప్పది. అది మనం ఇలా ఒక సహాయం అందించే అవకాశం మనకి ఇచ్చారు. అండ్ మీరు చాలా మందికి చేశారు. సో మీకు కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఇంకోటి మనం వాళ్ళకి వన్స్ ఆ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి వీడియో బయట పెడతారమ్మా, అది చూసారనుకోండి ఈ ఫీల్ లైక్ తృప్తిగా ఉంటుంది బేసిక్గా. అవును, డెఫినెట్లీ. ఎందుకంటే ఒకళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ దాంతోపాటు ఎంతో కొంత మనకి మానసిక సంతృప్తి దొరుకుతుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ జాబ్ అండి. అండ్ మీరు ఇంకా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నారు. అంటే ఈ కోవిడ్ టైంలో కూడా మీరు చాలా చేశారు. సో మరి వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు చెప్తారా? రైట్. కోవిడ్ టైంలో ఆక్సిజన్ అవి ఇండియాకు పంపాలంటే దానికి ఇచ్చాను డొనేషన్స్. తర్వాత ఎవ్రీ నా బర్త్డేకి ఆటిజం కిడ్స్కి హృదయాలయం అని ఉంటుందమ్మా. సో నిడదవోలు దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే నా ఎవ్రీ బర్త్డేకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, లంచ్, డిన్నర్ అమ్మా. అట్లా సో అలా ఎవ్రీ బర్త్డేకి, మా మ్యారేజ్ డేకి అలా చేస్తుంటానమ్మా. సో వాళ్ళకి బుక్స్ కానీ, ఆ రోజు ఏంటంటే ఎగ్, మధ్యాహ్నం నాన్ వెజ్, సో ఈవినింగ్ బిర్యానీ అలా పెడతాం అనమాట. వాళ్ళకి ఏం తెలియదు, ఆటిజం పిల్లలు ఎవరికి హ్యాపీ బర్త్డే కూడా చెప్తారో తెలీదు. వాళ్ళు పాట పాడుతూ ఉంటారమ్మా, హ్యాపీ బర్త్డే అని. సో ఆయన గణేష్ గారిని మొన్న అట్లాంటాకి వస్తే నేను ఆయన కలిసి ఆయనకి నేను సన్మానం కూడా చేశానమ్మా. మీరు చాలా మంచి పని చేస్తున్నారు, కీప్ డూయింగ్ వాట్ యూ డూయింగ్ అని చెప్పి. డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి దాతలు ఉండడం వల్లే అక్కడ వాళ్ళు ధైర్యంగా అలాంటి సంస్థల్ని నడపగలుగుతున్నారు. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు పుష్ చేస్తూ ఉండాలి అండ్ మా అందరినీ సపోర్ట్ కూడా చేస్తూ ఉండాలి. సో కాసేపు సేవా కార్యక్రమాలు, సినిమాలు అన్నీ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్కి కూడా వచ్చేద్దాము. సో మాధవి గారు అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు? అంటే మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? మాది కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అండి. మా తమ్ముడు ద్వారా పరిచయం అండి. మాధవి వాళ్ళది యాక్చువల్గా హైదరాబాద్ అమ్మా, సో మాది నెల్లూరు. సో అలా పరిచయం అయ్యి నేను అప్పుడు బోస్టన్లో ఉండేవాడిని. సో అలా ఇంకా అంటే అరేంజ్డ్ కమ్ మేము ముందు మాట్లాడుకొని అలా అయింది. సో ఆ రోజుల్లోనే అరేంజ్డ్ కమ్ లవ్ అని అంటున్నారంటే అమ్మో మీరు చాలా ఒప్పుకోరు కదండి. సో అప్పట్లో లవ్ అంటే ఒప్పుకోరు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. సో నాకు తెలిసి మాధవి గారు ఇస్ వెరీ జోవియల్, షీ అండర్స్టాండ్స్ లాట్ మిమ్మల్ని, అందుకే మీరు ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చారు. బట్ ఎప్పుడైనా మీకు మాధవి గారు మీ మీద కోప్పటి సన్నివేశాలు ఉన్నాయా ఈ మధ్య కాలంలో సినిమాలు వెళ్తున్నారు అనేసి? అంటే నేనేంటమ్మా అప్పుడప్పుడు మర్చిపోతానమ్మా ఏమన్నా చెప్తాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత డిడ్ యూ బ్రింగ్ దట్ అంటే ఇటు చూస్తాను ఇంక స్టార్ట్ చేస్తుంది. నాకు 2 dogs ఉన్నాయి, ఒక డాగ్ని తీసుకునేది వాక్కి వెళ్ళిపోతా.
వాక్ చేస్తూ ఉంది అనుకో 30 మినిట్స్ 40 మినిట్స్ పిలుస్తుంది, ఎక్కడ ఉన్నారా డిన్నర్ చేద్దురా అంటుంది. సో యా అఫ్ కోర్స్ అండి, యా ఎప్పుడైనా యా ఒకరికొకరు ఇంకా యా దట్ ఇస్ ద లైఫ్ రైట్. సో డెఫినెట్లీ. సో మీ ఇద్దరిలో బాగా అంటే గొడవకి కాంప్రమైజ్ అయ్యేది ఎవరు ఫస్ట్? ఇంకెవరండి, నేనే కదమ్మా. సో ఆల్వేస్ ఆప్షన్ లేదంటారా? యా ఆల్వేస్ తప్పులు చేసేది నేనే ఎక్కువ, అందుకని వెంటనే ఐ అపాలజైస్ అని చెప్తామమ్మా. యా ఓకే. సో మాధవి గారికి మీరు ఒక సినిమా సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏది చేస్తారు? ఓ మధు అండి, మన జులైలో ఉంది కదా, మా వైపు నేను మధు అని పిలుస్తాం. దానికి డాన్స్ పడేసా, ఓ మధు ఓ మధు అని. సో దట్స్ వండర్ఫుల్ అండి. సో మాధవి గారు చూస్తున్నారు కదా, అసలు వెంకట్ గారు రెడీగా ఉన్నారు, పాటల పేరు చెప్పగా ఇలా చెప్పేస్తున్నారు. యాక్చువల్గా మా వైపు రావాల్సి ఉందమ్మా ఈరోజు ఇంటర్వ్యూకి, లిటిల్ సమ్ ప్రాబ్లం వల్ల సో రాలేకపోయింది, లేకుంటే షీ లవ్ టు జాయిన్ మీతో. డెఫినెట్లీ. సో అంటే మాధవి గారు ఇప్పటి వరకు మీకు అంటే ప్రతి అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నారు, ఆవిడిచ్చిన ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ ఏంటండి మీకు ఇప్పటి వరకు? మాకండి ఇట్లా 2011లో ఒకసారి సో ఇండియాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసామండి, ఆల్మోస్ట్ 100 crores ప్రాజెక్ట్ చేసాము. అప్పుడు బాగానే దెబ్బ తగిలిందండి. స్టిల్ షీ మేక్ మీ ఫ్లై ఆన్ బిజినెస్ క్లాస్ అండి. ఈవెన్ నేను చెప్పేవాడిని డజంట్ మేక్ డిఫరెన్స్, లైక్ నేను ఎక్కడైనా కూర్చొని వస్తాను, ఇప్పుడు ఇట్స్ నో యూ డిజర్వ్ ఇట్ అని చెప్పేది. తర్వాత నాకు రేంజ్ రోవర్ అంటే పెద్ద డ్రీమ్ ఉండేదండి, బట్ ఎందుకు అనవసరంగానే ఏదైనా కానీ పాయింట్ ఏ టు పాయింట్ బి కదా అనుకుంటే మా మ్యారేజ్ డేకి రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిందండి ఒకసారి. సో దట్స్ గుడ్. యా సో లైక్ షీ ఇస్ ద బెస్ట్ వైఫ్ అంటారు అయితే? యా ఆఫ్ కోర్స్, యా ఆబ్వియస్లీ వైఫ్స్ అందరూ మంచోళ్ళే కదండి. హస్బెండ్ లో ఒక్కోసారి అర్థం చేసుకోక కన్ఫ్యూజన్ అవుతుంది. చూసారు కదా ఎంత చక్కగా వెంకట్ గారు రియలైజ్ అయి చెప్పేస్తున్నారు. సో మీరు కూడా ఒప్పుకోవాలి ఆ విషయం, అనుభవం, ఎక్స్పీరియన్స్. యా డెఫినెట్లీ అండి. సో మీ పిల్లల గురించి చాలా తక్కువ చెప్తారు, మాకు అసలు తెలీదు. సో మరి మీ పిల్లల గురించి కూడా చెప్తారు. మా పెద్ద అబ్బాయి వచ్చి ఎమిరీలో ఎండి చేస్తున్నాడమ్మా, ఈ వాంట్స్ టు బికమ్ ఎ న్యూరో సర్జన్, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎండి ఎమిరీలో. మా పాప వచ్చి డెంటల్ కన్వర్షన్ అని రట్గర్స్లో ఉంటుందమ్మా, న్యూ జెర్సీలో. ఫినిష్డ్ ప్రీమెడ్, ఇప్పుడు మాస్టర్స్లో డెంటిస్ట్కి కన్వర్ట్ అయ్యే దాంట్లో ఆ కోర్స్ చేస్తుంది. మా చిన్నోడు కార్నెల్లో ఫైనాన్స్ చేసి ఇప్పుడు 1 year బ్రేక్ తీసుకొని ఈ వాంట్స్ టు గో టు ది క్వాంటిటేటివ్ ఫైనాన్స్, జార్జియా టెక్ అమ్మా. సో 3 kids, 2 small పిల్లలందరూ వెళ్ళిపోయిందా, 2 small dogs, డేజీ, బెన్నీ. సో వాళ్ళ వాక్ తీసుకెళ్ళటం వాటితో జరిగిపోతూ ఉంటుంది. సో మొత్తానికి లైఫ్ బిజీగా పెట్టుకున్నారంట. సో మరి మీ పిల్లల నుంచి సపోర్ట్ ఎలా ఉందండి మూవీస్లోకి ఎంటర్ అయిన తర్వాత? పిల్లలు ఏం లేదమ్మా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపర్వం మంచి సినిమా కాదు, ఆ రోజు మా వాడు పెద్ద అబ్బాయి బిజీగా ఉండి నెక్స్ట్ డే చెప్పాను, నేను ఇట్స్ నాట్ గ్రేట్ మూవీ నాన్న అంటే, నో స్టిల్ ఐ వాంట్ టు సపోర్ట్ యూ అని ఎమరీ నుంచి రాజువెల్కి అరోరా థియేటర్కి వచ్చి మూవీ చూసాడు. సో దట్స్ గుడ్ అండి, దట్స్ ట్రూ. అంటే ఇంకేమైనా సజెషన్స్ చెప్తారా, నాన్న ఇలాంటి క్యారెక్టర్ చేయండి, మిమ్మల్ని ఇలా విలన్ రోల్లో చూడాలండి, అలా మీ అమ్మాయి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా మీకు? అంటే లైక్ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదండి, తెలుగు సినిమా చూస్తారు కానీ. మొన్న మా పాపను మాత్రం హోల్ ఫ్యామిలీ కలిసి చూద్దాం అనుకుంటున్నాను, ఈ డెవిల్స్ చేరు వస్తావమ్మాను అంటే అఫ్ కోర్స్ అనింది. వెంటనే ఇంకా టికెట్ బుక్ చేసుకునింది. మేము అందరం వస్తున్నాం అండి థియేటర్కి. సో స్వీట్ ఆఫ్ ఇట్ అండి, వండర్ఫుల్. సో ఇప్పుడు వరకు మీరు చాలా విలక్షణమైన పాత్రలు చేశారు, డిటెక్టివ్గా చేశారు, కిల్లర్గా చేశారు, ఇప్పుడు దీంట్లో మెంటలిస్ట్గా చేస్తున్నారు. సో మీకేంటూ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? నాకు అట్లాగా అంటే నాకు ఎక్కువ కామెడీ, ఇప్పుడు మా గురువు ఉన్నాడమ్మా మెంటర్ ఉపేంద్ర అన్న, ఆయన ఆల్వేస్ మేము పార్టీలకు వెళ్ళినప్పుడు నా జోక్స్ బాగా వెళ్తుంటాయి. ఈ వాంట్స్ టు సీ మీ యాజ్ ఎ కమెడియన్గా నీకు బాగుంటుంది ఈ సీరియస్ రోల్స్ కంటేను అని చెప్తుంటారు. నాకు నెక్స్ట్ ప్రాబబ్లీ మేలో ఒకటేదో మేకా రామారావు పెళ్ళి అని చెప్పి ఫుల్ కామెడీ మూవీ అండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ. దాంట్లో హీరో ఫాదర్ కి సెలెక్ట్ అయినాం, ఆడిషన్స్ జరిగినాయి. సో బట్ ఇంకా నాకు షెడ్యూల్ అయితే ఏం రాలేదమ్మా, అది కానీ వస్తే కొంచెం కామెడీ సైడ్ కూడా కవర్ అవుతుంది. తర్వాత ప్రియమణి గారితో ఒక మూవీలో సెలెక్ట్ అయ్యాను, అది లండన్లో షెడ్యూల్ అండి, అది కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ షెడ్యూల్. సో ఉన్నాయండి కొన్ని మూవీస్. దట్స్ గుడ్ టు నో. అంటే మేము అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు నిజంగా సీరియస్ పాత్రలు చేశారు, మీరు చెప్పినట్టు ఇంకొన్ని డిఫరెంట్ రోల్స్ కూడా ట్రై చేస్తే ఇట్ విల్ బి రియల్లీ గుడ్ టు వాచ్ యూ ఆన్ ద స్క్రీన్. రైట్ అమ్మా. నేను అదేనమ్మా, మా పిఆర్ఓ కూడా అదే చెప్తా, హీరోయిన్ ఫాదర్ కానీ, హీరో ఫాదర్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ. సో రెస్ట్ ఇన్ పీస్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని చెప్పారు ఫస్ట్లో, అది హోల్డ్ పోయింది, ప్రస్తుతానికి ఇది వచ్చింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ అలా చేయాలని నా కోరిక అండి. నేనేమి ఐ డోంట్ వాంట్ ఎనీ రెమ్యునరేషన్ తీసుకోను, నేను దాని మీద బతకాలని లేదు, అది మనకి ఏంటంటే ఇష్టం అంతేనమ్మా.
సో ప్యాషన్ ఇస్ లైక్ సంథింగ్ దట్ కీప్స్ అస్ అలైవ్ అండి డెఫినెట్లీ అండ్ Right. వీ కెన్ సీ దట్. ఎందుకంటే మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో పిల్లలు అన్నీ మేనేజ్ చేస్తూ కూడా స్టిల్ యూఆర్ టేకింగ్ అవుట్ రైట్, చూసారా టైం ఇంత తీసుకొని మూవీస్ చేయడము. అండ్ మీకు వరుసగా చెప్పాలంటే మీ టాలెంట్కి మీకు వరుసగా ఆపర్చునిటీస్ కూడా అలా వస్తున్నాయి. సో ఇట్స్ రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. యూఆర్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్ టు లాడ్ ఆఫ్ అవర్ యంగ్స్టర్స్. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి అనుకుంటాం అబ్బాయి చేయలేమేమో ఇంకా మా వల్ల కాదు అని, బట్ ఇలా మీలాంటి వాళ్ళు కనిపించినప్పుడు అరే ఆ ఏజ్లో ఉండి వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతున్నప్పుడు ఇంత వయసు ఉండి మనం ఎందుకు చేయలేము అనే ఒక ఇన్స్పిరేషన్ నిజంగా ఇస్తున్నారు మా జనరేషన్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ. సో మరి మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా, ఆయనతో వర్క్ చేయాలి అని ఏమైనా ఉందా? నా మంచి ఫ్రెండ్ మా గురువు సురేందర్ రెడ్డి గారు అండి. ఓకే. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిజ్ మూవీ. ఆయన మూవీ కానీ వస్తే నాకు ఏమైనా రోల్ ఇస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే. యా, సురేందర్ రెడ్డి గారు అంటే కిక్ కానీ రేసు గుర్రం కానీ చాలా మంచి, అతను ఒక్కడే మూవీ కానీ చాలా బాగా మంచి డైరెక్టర్ అయినా. యా. సో యా, సో డెఫినెట్గా సురేందర్ రెడ్డి గారు చూసారు కదా, మేమైతే వెయిట్ చేస్తున్నాం వెంకట్ గారికి ఒక మంచి పాత్రని మీరు డిజైన్ చేసి ఆయన పాత్రలో మాకు చూపిస్తారని. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ షూర్. సో యా అండి, సో మీరు మాట్లాడుతూనే ఉన్నారు, నేను చాలా విషయాలు అడుగుతూనే ఉన్నాను, బట్ ఐ థింక్ వీ షుడ్ వీఆర్ ఆల్మోస్ట్ ది ఎండ్ ఆఫ్ ద షో. బట్ వెళ్ళే ముందర మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నారా? ఓకే అండి. ఓకే. సో మీ ఇద్దరిలో బాగా బెస్ట్గా కుక్ చేసేది ఎవరు? నాకు కుక్ రాదండి. మా వైఫ్ ఓపిక అంటే అమ్మాయికి చేయాలనిపించినప్పుడు హైదరాబాద్ బిర్యానీ చాలా బాగా చేస్తుందండి. ఓకే. తర్వాత మటన్ కర్రీ బాగా చేస్తుంది. సో యా. సో మీ ఇద్దరిలో షాపింగ్ ఫాస్ట్గా చేయాలంటే ఎవరు చేస్తారు? ఫాస్ట్ అంటే నేనండి, ఏదో ఒకటి కొనేస్తా, తిట్టించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. మా వైఫ్ అనుకో 4-5 అవర్స్ అండి. ఇప్పుడు మన ఈ మన ఘాటా తామా ఇటుకి వెళ్ళినప్పుడు శారీస్ అనుకోండి, వాళ్ళేమో నన్ను లోపల స్టేజ్ పైకి పిలుస్తారు, మా వైఫ్ కార్డు ఇచ్చేస్తే సో ఆమె బయట చేసుకుంటూ ఉంటుంది. ఓకే. సో ఒకవేళ మీ ఇద్దరిని తీసుకెళ్ళి ఒక ఐలాండ్లో వదిలేస్తే ఇద్దరిలో ఎవరు ఎక్కువసేపు అంటే ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు అంటారు? మా వైఫ్ ఎనర్జెటిక్ అండి. నేను మా వైఫ్ని కెడుతూ ఉంటానండి, ఇంకెళ్దామా అంటుంటాను నేను. అయిందా అంటుంటాను. ఓకే. సో మీకు టైం మెషిన్ ఇచ్చి బ్యాక్ ఒకసారి వెళ్ళొచ్చు అంటే ఏ కాలానికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను మా ఇద్దరి పరిచయం అయిన కాలానికి వెళ్ళాలనుకుంటున్నానమ్మా. వెళ్ళి అక్కడ మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటారు. న్యూయార్క్ తిరిగాము, అక్కడంతా తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. ఐ వాంట్ టు గో దోస్ డేస్. గుడ్ అండి. సో మీరిద్దరు కలిసి బాగా చూసిన ఫేవరెట్ మూవీ ఎక్కువ సార్లు, అంటే మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం కదా, అలాంటి మూవీ ఏమైనా ఉందా? అర్జున్ రెడ్డి ఒకటి చూసామండి. ఓకే. తర్వాత పాత సినిమా లాస్ట్కి రాహుల్ రాయ్ది అది చూసామండి. ఓకే. తర్వాత ఈ మన పుష్ప 1 చూసాము. ఓకే. పుష్ప 2 వచ్చి 2 times వెళ్ళాము. అంటే ఒకసారి నేను వెళ్ళాను, మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాము. ఓకే. నిన్న తండేలు కూడా మా వైఫ్ నేను ఇద్దరం వెళ్ళాము. చాలా బాగా ఇద్దరికి నచ్చింది. బట్ ఐ డోంట్ నో అబౌట్ ద పబ్లిక్ రివ్యూస్. మా ఇద్దరికి బాగా నచ్చింది మా మూవీ. యా. అండ్ వాట్ ఈస్ ఎనీథింగ్ దట్స్ ఫన్నీయెస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఒక డేట్కి వెళ్ళి ఏదైనా ఫన్నీగా జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఫన్నీ డేట్ కాదండి, కానీ ఒక హాస్పిటల్ ఇన్సిడెంట్ చెప్తా అండి. నేను 213 pounds ఉండేవాడినండి. సో మీరు బ్యాక్ ఇన్ సో ఓకే 2012లో మా వైఫ్కి ఒక చిన్న సర్జరీ అయితే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే మా వైఫ్ ఏం చెప్పిందంటే నాకు పచ్చడి అన్నం తినాలనిపిస్తుంది అంటే మా అత్తమ్మకి చెప్పాను. మా అత్తమ్మ ఉండింది, పోయి తీసుకొని వెళ్ళాను. అప్పుడు ఇంతలో మీసాలు ఇంతలా ఉంటే ఇంకా లంచ్ తీసుకెళ్తే నర్స్ వచ్చి మీ ఫాదర్ వచ్చాడు అని చెప్పింది. దట్ వాజ్ దెన్ ఐ డిసైడెడ్. నేను 50 pounds తగ్గానండి. నా 163, 231 నుంచి 163కి వచ్చానమ్మా. సో మాధవి గారు డెఫినెట్గా ఆ రోజు అక్కడికి వెళ్ళడం ద బెస్ట్ థింగ్ అనుకుంటారు. ఎందుకంటే మీరు ఆ వెయిట్ నుంచి ఈ వెయిట్కి రావడం. రైట్. దట్స్ వండర్ఫుల్ అండి. సో మీ ఇద్దరిలో ఎక్కువ టీవీ చూసినప్పుడు రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? టీవీ అంటే నేను మామూలుగా మా వైఫ్ లేనప్పుడు నాకు జబర్దస్త్ అంటే బాగా ఇష్టం. సో అవి చూస్తుంటాను. ఉన్నప్పుడు ఇంకా మా వైఫ్ చూస్తుంటుందమ్మా. అసలు మాధవి గారు మీకు ఏకపక్షంగా ఇచ్చేస్తున్నారు వెంకట్ గారు. సో ఒక ఫేవరెట్ రోల్ మీకు ఇప్పటి వరకు మీరు ఇప్పుడు చేయాలి అంటే మేము సిల్వర్ స్క్రీన్ మీద చూసాము, బట్ మళ్ళీ అది రీమేక్ చేయాలి అనుకుంటే ఏ రోల్ చేస్తారు? అంటే ఏదన్నా మంచి హీరో ఫాదర్ క్యారెక్టరు, చనిపోయే క్యారెక్టర్ కావాలండి నాకు అలా. అమ్మో. సో హీరో ఫాదరు కొన్ని లైక్ చాలా చోట్ల చూస్తుంటాం కదండి, హీరో స్ట్రగుల్ అవుతుంటాడు, విలన్స్ వస్తారు, ఆ టైప్ ఆఫ్ రోల్ చేయాలని ఉంది. ఓకే. యా, ఫర్ ఎగ్జాంపుల్ రేస్ గుర్రంలో అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఇల్లు పడగొట్టేస్తారు, ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి. సో అలాంటి సో కొన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ కావాలి, ఫాదర్ క్యారెక్టర్. ఓకే. వండర్ఫుల్. సో మరి మీతో మాట్లాడుతుంటే నిజంగా టైం అస్సలు తెలియలేదు. ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి. చాలా విషయాలు తెలుసుకున్నాము, మీ వ్యక్తిగతంగా మీరు సినిమాల్లో చేసినవి, మీ పర్సనల్ విషయాలు, మాధవి గారితో జరిగిన చాలా చిలిపి సంఘటనలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ
సో మరి వెళ్లే ముందర మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? యా థ్యాంక్ యూ అండి లావణ్య ప్రేక్షకులు గారు, లావణ్య గారి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా సినిమా లైక్ డెవిల్ చైర్ ఈజ్ కమింగ్ 22nd. అందరూ ఆదరించి మాకు నచ్చకుంటే డైరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇన్స్టాలో ఉంటాను, నేను ఫేస్బుక్లో ఉంటాను. దిస్ ఇస్ ద వే, యూనిట్ చేంజ్ దిస్ వే, యూనిట్ చేంజ్ దిస్ వే అని చెప్పండి, తప్పకుండా స్వీకరిస్తాము. తర్వాత మా లావణ్య గారి ఛానల్ కూడా అందరూ ఆదరించండి. అమ్మాయి అట్లాంటా సుమ, సో షీఈస్ గోయింగ్ ఆల్ ఓవర్ ద స్టేట్స్. ఎవరున్న వేరే స్టేట్లో నా ఫ్రెండ్స్ చూసినా కానీ, మన బోస్టన్ TAGB వాళ్ళు కానీ ఎవరు చూసినా కానీ మా లావణ్య గారిని యాంకరింగ్కి పిలవండి. చాలా శుభ్రంగా చేస్తుంది అమ్మాయి, తెలుగు క్షుణ్ణంగా మాట్లాడుద్ది. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, డెవిల్స్ చైర్ అనేది ఒక చక్కని హారర్ థ్రిల్లర్, ఫ్యామిలీ అందరితో కలిసి చూడదగిన సినిమా. సో మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాము. ఇట్ విల్ బీ డెఫినెట్లీ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ. అండ్ వాళ్ళు పడిన కష్టం కావచ్చు అండ్ చెప్పిన విషయాలు కావచ్చు, చాలా చాలా ఎంటర్టైనింగ్గా అండ్ ఆల్వేస్ అంటే మనకి ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉన్నాయి. సో డెఫినెట్గా డూ వాచ్ ఇన్ థియేటర్స్. February 21st ఇండియాలో రిలీజ్ అవుతుంది అండ్ February 22nd మనకి యూఎస్లో రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ అ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ కంప్లీట్ టీమ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.